మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు స్టిల్ ఏదో ఒక జిల్లాలో కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో కావచ్చు దాడులు కొనసాగుతూనే. నిన్న ఉదాహరణ చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండలో నడి రోడ్డు మీదే కొట్టి నరికి చంపేయటం. మరోపక్క పొంగనూరులో చూసుకుంటే హౌస్ అరెస్టులు, ఇంటి మీద రాళ్ల దాడులు. అసలు ఈ దాడులు ఏంటి సార్? అసలు అంటే ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1 month గడిచిపోయినా కూడా ఇంకా స్టిల్ అలా జరుగుతూ ఉంటే ఎంకరేజ్ చేస్తుంది అనుకోవాలా, లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపం అలా బయటకు వస్తుంది అనుకోవాలా? ఇప్పుడు మనిషి మానవత్వం అన్నవి కొన్ని ఉంటాయి సార్. సమాజంలో మనుషులు మానవత్వాలు, దానికి తగ్గట్టు పోలీస్ వ్యవస్థ కూడా కొంతమంది ఎవరైతే ఉంటారో సమాజంలో 1-2 ఒక మైనర్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. 2,50,000 పైచీలకు ఉన్న జనాలకి ఒక కానిస్టేబుల్ ఉంటాడు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయం. సో ఇప్పుడు నిన్న గూడూరులో అయితే పోలీస్ కానిస్టేబుల్నే కొట్టారు, చచ్చిపోయేంత పని అయింది అతనికి. నేను అంటుంది ఏంటంటే ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించడానికి ప్రజలు ప్రభుత్వాల మార్పులు కోరుకున్నారు. ఇది యాక్సెప్ట్ చేయాలి కదా. సో సమాజంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే ఉద్దేశం ప్రజలకు ఉండి, గత ప్రభుత్వంలో మీరేంటి ఆ డాక్టర్ గారు హత్య, డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చేశాడు, వీటిలన్నిటితోనూ ఒక ప్రభుత్వాన్ని పక్కబెట్టి ఈ ప్రభుత్వం స్థాపించబడింది. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అదే ఆయుధాలు ఇస్తున్నారా? ఈ నెలల్లో వినుకొండలో నరికింది ఉదంతం, అయితే పొంగనూరులో రాళ్ల దాడి, ఇవన్నీ వాళ్ళ ఇంకో 5 సంవత్సరాలు మాట్లాడుకుంటూ ప్రభుత్వ పునర్స్థాపనలకు వెసులుబాట్లు ఇస్తున్నారా? ఇది నాకు అర్థం కాని విషయం. ప్రజాస్వామ్యంలో ప్రజల హితంగా ఇప్పుడు గోదానికి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరు మంచిదైందా కాదా అన్నది అవన్నీ సాధారణంగా చూసిన ప్రభుత్వానికి గతంలో 151 ఇచ్చారు, ఈసారి 164 కూటమికి ఇచ్చారండి. వీటిల్లోంచి సారాంశం ఏంటంటే గత 5 సంవత్సరాలు రాజారెడ్డి గారి రాజ్యాంగం అని ప్రజల్లో చర్చనీయాంశం చేశారు. ఈసారి రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తారు. దీనికైనా మీకు ప్రజలకు అవకాశాలు ఇస్తున్నారు? వీటి కోసం మీరు ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షిస్తామని మాకు బూటక కబుర్లు చెప్పి అబద్ధపు వాగ్దానాలతో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని చెప్పి సింహాసనాలు మీకు కూర్చుంటున్నారా? అరే 5 నెలల పసిపాపను వదలట్లే, అభంశుభం తెలియని ఒక వయసులో ఉన్న పిల్లలు చేసిన ఒక అగాత్యానికి ఎక్కడంటే అది నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి ఘటన ఇవాళకి 14 రోజులు అయినా సరే దాని మీద ఒక్కటి లేకుండా దాన్ని పక్కదారి పట్టించడానికి విజయసాయిరెడ్డి గారి విషయం తీసుకొచ్చి చర్చనీయాంశం చేస్తారు. ఆయన మీడియాని మాట్లాడాడు, ఇది ఒక చర్చనీయాంశం. ఇవి ఎవడెక్కాలే? ఎవరో విజయసాయిరెడ్డి వాళ్ళ పర్సనల్ ఇష్యూలు వెళ్ళి అవతల తగలడమడం మానేసి దాన్ని మీరు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశాలు చేస్తూ జర్నలిజం విలువలు. జర్నలిజం విలువలు అంటే ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి గత 5 సంవత్సరాల టర్మ్లో ఎలాంటి గౌరవాలు ఇచ్చారో చూడలేదనుకుంటారా మేము సార్? ఇవన్నీ గమనించట్లేకుండా ప్రజలు ఉంటున్నారు. దాంట్లోంచి ఏం అవుట్కమ్ డెరైవ్ అంటే ఓకే ప్రభుత్వ మార్పు ఒక 4 రోజులు 5 రోజులు ఆవేశాలు ఉంటాయి, బడబాగ్నులు ఉంటాయి. ఏంటి సార్ ఇదేమన్నా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్ప? నిరంతరం ప్రజల్లో రోజు దాష్టికాలతోనూ ముష్టిఘాతాలతోనూ చావుల దాకా తీసుకొస్తాను. ఇప్పుడు ఒక నిజమైన గుడ్ గవర్నెన్స్ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నేనేమనుకున్నానంటే ఈ ఆడపిల్లల పట్ల ప్రజలకి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పుతాడు అనుకున్న దగ్గర ఉదాహరణకి ఆ ముచ్చుమర్రి ఘటనలో అభంశుభం తెలియని వయసులో వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళ విషం ఎంతవరకు ప్రబలై ఉంటుందో చూడండి. ఉదాహరణకి ఆ ముసలోడు ఎవడో చేసిన పనికి 5 నెలల పాపకి వాడికి షెల్టర్ ఇచ్చే వాళ్ళ యొక్క సమాజంలో మనం ఉంటున్నామన్న ప్రాథమిక అవగాహన ప్రభుత్వాలకు రాకపోతే ఏడున్నామండి. అలాంటి విషయాలని కత్తిరించడానికే కదా వ్యవస్థ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు 2,50,000 పై చిలుకు ప్రజలకి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అంటే సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించడానికి. అంతేకాని ఈ 2,50,000 మంది రోజును మీరు నిద్రపోయారా, పడుకున్నారా, భోజనం చేశారా, జాగ్రత్తగా ఉండండి ఇంటింటికి గోరకలా తిరిగి చెప్పడానికి కాదు కదా. అంతే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాజ్ ఫర్ యాజ్ గుడ్ గవర్నెన్స్ ఈజ్ కన్సర్న్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఉదంతాలు గత ప్రభుత్వాలు చూసుకోండి. మీరు చేసిన పాత్ క్రియేట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కూడా సంయమనం పాటించి ఇవాళ నుంచి ఫ్యాక్షన్ ఉండదు అన్న గత 10 సంవత్సరాల ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఆయనలో చూసాం కదా. ఇది పల్నాడుకు వచ్చారకల్లా ఏమైంది? ఇన్ని కబుర్లు చెప్తున్నారు. కోడల శివప్రసాద్ గారు లాంటి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంత ఫ్యాక్షన్లు పౌరుషాలు ఉన్న మనుషుల కింద అభివర్ణించుకుంటారు కదా ఒకరినొకరు. అంత మనిషి ఆయనే ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. మీరేమైనా అందరూ తీసిమార్కనలా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అతని మీద ఒక ముస్లిం సామాజిక వర్గంలో ఆ రోజు వాళ్ళ పండగ వాతావరణంలో మొహరంలో
వాళ్ళకి వచ్చిన పొరపచ్చలను ఏమి కాకుండా తేల్చి పడేస్తే 2 ఉదాహరణలు మీకు చెప్తా. సరే. ఇదే పల్నాడులో 2014 నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. ఇదే వ్యక్తి 2014 నుంచి 2019 పోలీసు వ్యవస్థ చెప్పేసింది కదా ఏమీ కాకుండా వాళ్ళ కుటుంబ కలహాలని. ఎక్కడైనా యాట్రిబ్యూట్ అయినవి ఒక్కసారి చెప్పండి. అవును సార్. ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఇది కేవలం రాజకీయ వ్యంజంటాలతో, రాజకీయ కక్షలతో, ఇదే వినుకొండ క్షేత్రంగా లోకేష్ గారు మాట్లాడిన మాట్లాడి ఎన్ని కేసులు ఉంటే అన్ని అంటే ఇదేమన్నా క్యాబినెట్ హోదా ఇస్తే నడి రోడ్డు మీద నరికేస్తామన్న దానికి ఇదేమన్నా ఉదాహరణలా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓ సూరుద్భావ వాతావరణంలో వెళ్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారో చూడండి. ఎలక్షన్స్లోకి రావడానికి, గెలవడానికి ఎన్ని కబుర్లు అని చెప్పొచ్చు, ఎంతకైనా రెచ్చగొట్టచ్చు. కానీ వచ్చిన తర్వాత సమయం పాటించాల్సిన అవసరం ఏ మినిస్టర్కైనా, ఏ అధికారికైనా ఉంటుంది కదా. ప్రభుత్వం సార్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇవాళ ఉదాహరణకి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. సింపుల్ లాజిక్. హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేస్తారనే దానికన్నా లా అండ్ ఆర్డర్ పట్ల మీకు కంట్రోల్ లేదంటే లేదు ఆవిడకి. ఓకే, ఇవన్నీ అందరికి తెలియవలసిన విషయాలు కదా. ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పారు. ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్. 32 రోజులు బట్టి నిరంతరంగా రోజుకొకటి అగ్రిగేట్ జరుగుతున్న దగ్గర ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. అంతే కదా. అమాయకమైన ఆడపిల్లలు, చిన్నపిల్లలు, అభంశుభం తెలియని పిల్లల మీద ఈ వైపరీత్యాలు ఏంటి? సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పోలీసులకి డిస్క్రిప్షన్ ఇవ్వండి సార్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. వాళ్ళు తలుచుకుంటే పోలీస్ వ్యవస్థ ఎంతో పకడ్బందీగా ఇవాళ ఉన్న విషయంలో క్షణాల్లో పడతారు, క్షణాల్లో తెలుసుకుంటారు వాళ్ళ సామర్థ్యం అది. నిన్నటిదాకా జిల్లాల మార్పు, ఈ ఎస్పీని ఎక్కడ, ఆ ఎస్పీని ఎక్కడ, వీటితో తాస్తారు. ఇది కాదు సార్. దిస్ ఈజ్ నాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ప్రభుత్వాలు నెలకొల్పే విధానం చూడండి. ప్రజలు 151, ఇవాళ 164. ఎన్డీఏ కూటమి. మీరు ఎన్డీఏ కూటమిలో ఇవాళ ఎక్కడో దేశాల్లో ఎక్కడో ప్రపంచంలో జరిగిపోయిన దానికి నరేంద్ర మోడీ గారు స్పందిస్తారు. మణిపూర్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే వివక్ష కనిపిస్తుంది కదా. అలాగే అదే మేమేం పాపం చేసాం సార్? ప్రజలు యొక్క మానసిక సంఘర్షణని దూరం చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పుతారు. ఎక్కడో ఉంటాయి ఈ రాజకీయ కక్షలు, 1, 2, 3 వేళ్ల మీద లెక్కెట్టినంత. అది కామన్. ఇదేం సార్? ఇది నెల పైచిలికైన తర్వాత కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంటే ఎక్కడో దగ్గర ఏదో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. పైగా వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేటువంటి ముద్ర కూడా అదే చెప్తున్నాను సార్. ప్రొవొకేషన్, వై ద హెల్ వి నీడ్ ప్రొవొకేషన్స్. వైసీపీ వాళ్ళు అయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. తీసుకోవాలి కదా. సంబంధిత పోలీస్ వ్యవస్థకి డిప్లాయ్ చేసి ఎవరన్నది ఇవాళ రాళ్ళు ఇసురు కొడుతున్న ఐడెంటిఫై చేయడం ఎంతసేపండి? అంతే కదా సార్. ఈ ఆల్ ఎక్కడో దగ్గర, ఎప్పుడో దగ్గర, ఎవరో ఒకరు అన్నది పెద్దవాళ్ళు చెప్పిన మాటల కింద మిగిలిపోతే కష్టం సార్. ఇక్కడో దగ్గర నేను కూడా 2 చేతులు ఎత్తి అర్థిస్తున్నా, దయించి సంయమనం పాటించండి. ఇవి రోజు అభంశుభం తెలియని చిన్నపిల్లల మీద ఈ దాష్టికాలు ఎక్కడో దగ్గర నిలువరించండి. ఎస్ సార్. కానీ ఇంత విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు మీద కనీసం ఎక్కడ మాట్లాడటం కానీ, ఇటువంటి జరిగితే సహించుని కానీ అటువంటి కనీసం ఒక కామెంట్ కూడా రావట్లేదు సార్ అక్కడ. అదే సార్, ఆయన ఒక్కసారి ఆయన కనుక ఓ పెద్ద మనిషి స్థానంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన కనుక ఈ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నిలువరించబడతాయి. అవును. ఎందుకంటే గతంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఇలా వేళ్ల మీద లెక్కట్టచ్చు గత 20 సంవత్సరాల్లో. బట్ ఇదేంటంటే ఒక వెంజెంటా పాలిటిక్స్లో ఇవి ఒక పార్ట్ అండ్ పార్సల్స్ కింద మిగులుతున్నాయి. ఒప్పుకుంటాం, పోలీస్ వ్యవస్థకి డిస్క్రిప్షన్స్ ఒక్కసారి ఇస్తే ఖచ్చితంగా ఇవి ఏవీ కాకుండా అవుతాయి. డైవర్టింగ్ పాలిటిక్స్, ముచ్చుమర్రి ఘటన పిల్లల గురించి చర్చిస్తున్నామని చెప్పగానే విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి నెత్తిమే పెట్టి మాకేందుకు ఈ చేత అంతా ఉడకాలి. వ్యక్తిగతాల గురించి మాట్లాడే అంత సైమ ఉడకుంది. డైవర్షన్ చేయడానికి డైవర్టింగ్ పాలిటిక్సే. ఇవి కాకుండా ఎందుకు? వాళ్ళు ఎందులో పడి చేస్తారు సార్. దానికి ప్రజలకు ఏం సంబంధం? అంతే కదా. ఎవడింట్లో ఎవడి పర్సనల్ ఎజెండాలు వాడికి ఉంటాయి. ఆ పర్సనల్ ఎజెండాల్ని సమాజ హితంగా ఉన్నాయా లేదా అంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చింది, ఇష్టమైతే ఇంగుతో సమానం అని. మనవరం అంటే దాంతో ఈ అవుట్కమ్ ఏంటి అవుతుంది? అవకతవకలు జరిగి ప్రభుత్వ పరంగా నేను ఆనంగారు చెప్పారు కదా, చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ చేశారు, అయిపోయింది. దాట్స్ ద మ్యాటర్. ఆ ఊళ్ళో ఏమైనా అవినీతి పాల్పడితే దాన్ని ఐడెంటిఫై చేయండి, పట్టుకోండి. ప్రభుత్వ రంగంలో ఉండి ఈ విధంగా పని చేయండి, తప్పని చెప్పండి, ప్రజలకు చెప్పండి. గివ్ అ స్టేట్మెంట్ అన్నట్టు. పర్సనల్ ఎవరికి కావాలండి అవి? ఎందుకు అవి సమాజానికి ఏం ఉపయోగపడతాయి? ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా సార్, ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఈ దాడులను డైవర్ట్ చేయడానికి ఎక్కడ ప్రభుత్వం మీదకి వస్తారో అనేటువంటి దానికి ఇమ్మీడియట్గా డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే రుచికొండ ప్యాలెస్కి వెళ్ళారు, ఆ తర్వాత
కోల్దటాలకు వెళ్ళారు, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఇష్యూ తీసుకొచ్చారు, లేదంటే జగన్ గారి మీద కేసు అంటారు, రకరకాలుగా డైవర్ట్ చేస్తూనే ఉన్నారు తప్ప జరుగుతున్న పరిస్థితులు అదుపు చేసేటువంటి పరిస్థితే కనిపించట్లేదు. ఇక్కడ గౌరవ వ్యవస్థలు వాళ్ళ పనులు అవి చేసుకుంటారు సార్. ఉదాహరణకు సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ఆ కేసులు సరతరం ఫైల్ చేయమని చేస్తారు. అవును, ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టు అది ఏం చెప్పిందో అందరికీ తెలుసు. అవును, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎస్ ఇందులోంచి ఒకటి అవుట్కమ్ డెరైవ్ అవుదాం అంటే కాలక్షేపం కార్యక్రమాలు అంతే కదా. ఇవాళ మీకు ఒకటి మాత్రం నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో ఇవాళ ఆయన ఇచ్చిన బుల్లెట్ 6 పాయింట్స్ పటపటపట ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతిదీ పేక మీద కత్తే ఉంది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నవి అడ్రస్ చేయడానికి ఆయన కాలు చేయకూడదు తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అందులో బడ్జెట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు పెట్టలే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గ్రాంట్లు ఇస్తుంది, ఏ విధంగా నిధులు ఎలకేట్ చేస్తుందో చూసుకుంటారు, కానీ పెట్టే పరిస్థితి లేదు. దీంట్లోంచి ఇక్కడ ప్రభుత్వ రంగం అయినా సరే ఆర్టీసీ బస్సులు దాంట్లో ఉచితం అన్నదానికి అనౌన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆర్టీసీ వ్యవస్థని తీసుకున్నా సరే ఫైనాన్షియల్ ఇది లేదు కాబట్టి టైటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి 2 పాయింట్లు చూడండి. ఫస్ట్ ఉచిత బస్సు అన్నారు ఆడపిల్లలకి, అండ్ ఆరోగ్యశ్రీ 25,000 ఇచ్చారు. ఆయన 6లో 2 ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. ఈ 2 లక్షల రుణమాఫీకి ఎంత కోర్స్ ఆఫ్ టైం పట్టిందో చూడండి. ఆగస్టు దాకా పడుతుంది, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్లాగే ఫైనాన్షియల్స్ అన్నిటితోనూ ముడిపడి ఉన్న అంశాలతో ఇచ్చిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి నిజంగానే ప్రభుత్వాన్ని కాలు చేయకూడదు తీసుకో. ఎందుకంటే 4,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎలా ఇచ్చేసారో ఏం చేశారో అదన్నీ చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఒకే అయితే ఎస్ ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలల సమయం పడుతుంది కాలు చేయకూడదు తీసుకోవడానికి, నిలదొక్కుకోవడానికి. కానీ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయం వచ్చేసరికల్లా ఇది నాట్ టాలరబుల్. ఫ్రమ్ ద డే 1 నుంచి అది ఎత్తి మీద ఉంటుంది. అవసరం లేదు కదా, ఎందుకంటే శాంతి భద్రతలు ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంతే కదా. మనకి ప్రభుత్వం పరంగా ఈ విధమైన చర్యలు ఫుడ్ డౌన్ చేసి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కావాలి. ప్రధానికి ఉప ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, హోమ్ మినిస్టర్ స్థాయిలో ప్రశ్న అడ్రస్ చేస్తూ గట్టిగా చెప్పారనుకోండి సార్, ప్రతి ఒక్కరు ఆగుతారు. అంతేగా. అది ఎప్పుడైతే ఉండదో టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుంది. ఇండైరెక్ట్గా అలాగే జరుగుతుంది కదా ఇప్పుడు యువతల నాయకులకైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, ధైర్యం ఇచ్చారు అనుకోండి, సంయమనం పాటించమని పిలిపోకుండా అగ్రెసివ్ నోట్స్ వస్తే అంతేగా. ఇది కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఒక వలసలు వేలాది మంది తరలిపోతున్నారు పక్క రాష్ట్రాలకి, ఇది కాదు కదా. దీనికోసమా మనం సార్ మహా సామ్రాజ్యాలే అవతల రాజ్యాన్ని కాంకర్ చేసిన తర్వాత కూడా ఎంత దాష్టికాలు చేసిన ఉదంతాలు ఎక్కడ చూసుండవు సార్, నిలువరించబడతాయి. కానీ ఇది కొంచెం బడబాగ్నిలాగా కంటిన్యూస్గా జరుగుతుంటే మాత్రం ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. కానీ వాళ్ళకు కూడా ఈ ఎంత బడబాగ్ని లోపల ఉంది అనుకుంటే ఎక్కువ సంవత్సరాలు కూడా కాలేదు కదా. 5 years బ్యాకే కదా అధికారంలో ఉన్నారు, మధ్యలో 5 సంవత్సరాలు కదా అధికారం పోయింది. ఇందాక అదే చెప్పాను, 5 సంవత్సరాలకి ఎంత ఉంటుందా? అదే ఈ 5 సంవత్సరాల్లో ఎంత తారస్థాయిలో ఉండిపోయినంత పరిస్థితులు, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన, వాళ్ళ దగ్గర నుంచి సంయమనం విచక్షణ కోల్పోయినంత పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు సమాజం అన్నది ఉందండి, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను అతన్ని విచక్షణ రాహిత్యంగా నరుకుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏదండి చూస్తూనే ఉన్నారు అందరూ. ఏమంటే పోలీసులు కూడా ఉన్నారంటే ఏంటి వేడుక, సెల్ఫీలు తీయగలిగినంత శ్రద్ధ ఉంది వాళ్ళకి. కానీ ఏమో సార్ 10 మంది వెళ్ళి అతను పట్టుకోలేరా? అంతేగా. ఒక చెయ్యి నరికిన తర్వాత కూడా అతను అర్థిస్తున్నాడు, కాపాడండి వదిలే అన్నాను. సో అలాంటప్పుడు కూడా మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయండి? నాకు అర్థం కావట్లే సార్. ఆస్తులు ధ్వంసం జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి. ప్రతిస్పందన చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రజలకి నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఎవడు మట్టుగాడరా, ఎవడు రాజ్యాంగాలు అనుకుంటే ఈ ప్రజాస్వామ్యంకి అర్థం పరమార్థాలే మారిపోతున్నాయి. అవును, ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. నిజంగా చెప్పాలంటే ప్రజలకి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ఆ ప్రభుత్వంలో ఉన్న దీంతోనే కదా మీకు 164 ఇచ్చారు. అదే పని మీరు చేస్తే, మీరు చెప్పినవన్నీ మీరు చెప్పినవే కదా. డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వనందుకు చంపేశారనో, లేకపోతే డోర్ డెలివరీ చేశారు, ఇవన్నీ చెప్తున్న స్టోరీలే కదా. మీరు యూ హావ్ బీన్ కంటిన్యూస్లీ టెల్లింగ్ ఇయర్స్ టుగెదర్. అలాంటివన్నీ ఇప్పుడు కనిపించకుండా మాయమైపోవాలి కదండి. ఇప్పుడు మళ్ళీ మీరు అదే అడుగుచాడంలో మీరు నడుస్తూ మేము కూడా అదే పని చేసామని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చించుకునే అంశాలు చేస్తారా? అంతకు మించి జరుగుతుంది సార్. ఆపాలి కదా ఎక్కడో దగ్గర. కానీ ప్రెస్ మీట్లు పెట్టి మరి జరుగుతాయి, దాడులు జరుగుతాయి, జరగకుండా ఎలాగ ఉంటాయి అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు కదా. అవే తప్పు అంటున్నాను సార్. సంయమనం చెప్పవలసిన బాధ్యత గౌరవప్రదమైన స్థానాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తామని ఏదైతే ప్రామిస్లు చేశారో దానికి అనుగుణంగా ప్రజలను సంయమనం పాటించడానికి కూడా పిలుపులు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే అంతే ఉంటుంది. విచక్షణారాహిత్యంగా జరుగుతున్న అంశాలని విచక్షణారాహిత్యంగా జరగకుండా నిలువరించవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అందుకే కదా సార్ వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి సార్. ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ, వీళ్ళందరికీ దేనికి ఉంటాయి డిస్క్రిప్షన్స్. గౌరవ వ్యవస్థల్లో జరుగుతున్న
వ్యవస్థ పరంగానే నిలువరించడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. నేను మీరు కాదు కదా, అంచేత వాళ్ళనే అర్థించుకోవాలి మనం. శాంతి భద్రతలకు ఈ విధంగా విఘాతం కలగడం అన్నది ఖచ్చితంగా హేయమైన చర్యలు. ఇప్పుడు గతంలో బీహార్ అయిపోయింది, ఆర్థిక పరంగా శ్రీలంక అయిపోయింది, ఇవన్నీ మాటలు విన్నాం కదా. అవన్నీ నిజ నిర్ధారణ కమిటీలాగా నిజం చేయడానికి వచ్చినాం మనం, ఇది కాదు కదా. కానీ ప్రతిపక్షమైన దీని మీద పోరాడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? పోరాడాలండి, ఎందుకంటే కార్యకర్తలు, కేడర్లు, లీడర్లు అందరికీ జరుగుతున్న ఈ దాష్టికాయలకి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు నిలబడాలి కదా. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అందరూ ఈ ప్రాంతీయ తత్వంతోనూ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించే రాజకీయాలు ఉన్నప్పుడు రేపొద్దున వీళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే కష్టం వస్తుంది. వ్యక్తులకి ఇప్పుడు ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కడు నేను తెలుగుదేశం లేదా నేను వైఎస్ఆర్సీపీ నేను జనసేన బ్యాడ్జీలు వేసుకొని తిరిగి ప్రజల్లో దెబ్బలు తింటూ ఉండాలి కూర్చుని. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఏదో ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డులు చూపించుకుని ఐడెంటిటీ జస్టిఫై చేసుకుంటుంది దగ్గర ఇవాళ పార్టీల పరంగా కూడా ఐడెంటిటీ కార్డులు ప్రూవ్ చేసుకోవాలా మనం? అంటే స్వేచ్ఛ లేదా ప్రతి ఒక్కడికి? అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ప్రతి దగ్గరికి పచ్చబిల్ల పట్టుకుని పోవాలా? అదే సార్ నేను అంటుంది, స్వేచ్ఛ లేదా వ్యక్తిగతంగా? భారతదేశమే లౌకిక దేశం. కులం మతం నమ్ముకొని నువ్వు ఏదైనా జీవించే స్వేచ్ఛ నీకు ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛకే ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతుంటే అది ఎంతవరకు న్యాయం అన్నది ప్రశ్న. ఎక్కడ సార్ అంటే అసలు దీనికి పులి స్టాప్ పడేటువంటి మార్గం నాకు కనిపిస్తుంది సార్. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే దీని మీద చర్యలకి తీసుకుంటానే కానీ పనులు అవ్వవు సార్. బికాజ్ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది. ఖచ్చితంగా ఆయన సంఘీభావంతోనూ సంయమనం పాటించమని ఒక పిలుపునివ్వాలి. గౌరవ పోలీస్ వ్యవస్థకి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా దీన్ని నిలువరించబడతాయి. అంతవరకు మాత్రం ఎవరి దారి వాళ్ళనే వెళ్తున్న ఈ వ్యవస్థని గాడిలో పెట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అందులో ఆయనకున్న అపార అనుభవానికి ఇలాంటి విషయాల్లో ఫుడ్ డౌన్ చేసి చెప్పే విధానం ఆయన దగ్గర ఒక డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. లెట్ హిమ్. కానీ చంద్రబాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 చోట్ల ఒకటే పదాన్ని చాలా గట్టిగా వాడారు సార్. 1995 నాటి పరిస్థితులు చూపిస్తాను, ఆనాటి పాలన చూపిస్తాను, ఆనాడు ఏ రకంగా పరుగులు పెట్టించానో అటువంటి రకంగా మళ్ళీ పరుగులు పెట్టిస్తాను అటువంటి కామెంట్లు త్రీ టైమ్స్ దాదాపు చేసినట్టున్నారు. పరుగులు పెట్టించమనండి, వ్యవస్థను పరుగులు పెట్టించమనండి, అదే ఆయన చెప్పిన ప్రామిస్. కానీ ప్రజలను కాదు కదా పరుగులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కాదు కదా పరిగెట్టించేది. ఆయన నిజంగా వ్యవస్థను గాడిలో పెట్టి పరిగెట్టించే సామర్థ్యం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చేయాలి. అది దట్ విల్ డూ ఇట్. అదే ప్రజాస్వామ్యం ఆయన చేయాలి కదా, ఆయనే చేయాలి. ఆయన చేతిలో ఉంది ఇది. ఆయన నిలువరించవలసిన బాధ్యత కూడా అయింది. ఇదేంటంటే రోజు ఒకసారి పేపర్లో చదువుకుని రోజు ఒకసారి వార్త వినే పరిస్థితి దయనీయమైన స్థితి. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులు చేస్తూ వలసలు మొదలయ్యాయి అనుకోండి సార్. ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ స్టేట్. మన రాష్ట్ర ప్రైడ్ని మనం కోల్పోతున్నాం. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ అని, అన్న ప్రధానని, ఇవాళ 10 మందికి నీడనిచ్చే ప్రాంతం అని ఎంతో గౌరవప్రదమైన ప్రాంతం కదా అభివర్ణించబడింది దగ్గర వాళ్ళు ఈ విధంగా దాన్ని ఆక్షేపణీయ అంశాలు చేయడం మాత్రం నాట్ యాక్సెప్ట్. గతంలో ఇలాంటి పరిస్థితులన్నీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వినేవాళ్ళు. ఏ రాష్ట్రంలో ఇటువంటి ప్రాబ్లం వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో తలదాచుకునేటువంటి పరిస్థితి, ఎవరు వచ్చినా ఆదరిస్తారనేటువంటి ఒక గౌరవం. కానీ ఈరోజు వీళ్ళే పక్క రాష్ట్రాలకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో చెప్తున్నాను సార్, ఐడెంటిటీ క్రైసిస్ ప్రతి ఒక్కరికి. గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద విడిపోయిన మన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీల పరంగా విడిపోయే దౌర్భాగ్య స్థితికి నెలకొల్పుతుందంటే చాలా బాధాకరంగా ఉంది. చాలు ఇప్పటికి జరిగిన అవమానం భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద చీల్చి చెండాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని వివస్త్రం చేసి నిలబెట్టే పరిస్థితిలోంచి ఇవాళ ఇంకా దయనీయంగా ప్రాంతీయ పార్టీల పరంగా కూడా విడిపోయే పరిస్థితి మాత్రం దయించితేకండి. అలా ప్రాథమిక హక్కు ఓటును వినియోగించుకోవడం, వాడికి నచ్చిన పార్టీకి వాడికి ఓటు వేసుకునే దగ్గర ఇవాళ నాకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే పరిస్థితి, నా పార్టీని సంఘీభావం ప్రకటించే హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంటే ప్రజలకి ఇది ఖచ్చితంగా ప్రశ్నించవలసిన విషయం. ఇలా దాడులు చేస్తున్నటువంటి కావచ్చు, ఇటువంటి పరిస్థితులు పురుగులుపుతున్నటువంటి కావచ్చు, యాజ్ అ సీనియర్ అనలిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారు సార్? సలహాలు ఇచ్చేంత స్థాయిని అది లేదు, కానీ 2 చేతులు పెట్టి అర్థించగలను బాబు. సంయమనం పాటించిన ప్రజలు ఒకరికొకరు మనుషులుగా. నేను గోపాల సినిమాలు చూసా, ఎక్కడ రాళ్ళు రప్పల్లో దేవుడు లేడు, మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని ఇచ్చిన సందేశాత్మకమైన సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా ఉండి కూడా ఇవాళ నిజంగా మనిషిని గౌరవించుకోలేకుండా మనుషులు రాక్షసులుగా పరివర్తన చెంది ఈ విధమైన దాష్టికాలకి పొరపడుతుంటే మాత్రం ఖచ్చితంగా నిలువరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో ఇట్లోంచి ఏంటంటే సంయమనం పాటించడం, సంఘీభావాలు ప్రకటించుకోవడం, సమాజ హితం కోసం, సమాజంలో పక్కవాడు కూడా సమాజంలో బతుకుతున్నాడంటే వాడికి మనవరంగా కూడా భరోసా ఇప్పించడం. ప్రధానికి ఒక నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్న ఒక పర్వర్టెడ్ మైండ్ ఉన్న మనుషులు మన సమాజంలో మనతో ఉన్నప్పుడు వాడిని ఐడెంటిఫై చేసి సమాజ హితంగా లేదు అన్నది కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. ఒక సైకో మెంటాలిటీ, సాడిస్ట్ మెంటాలిటీ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాడి వల్ల వచ్చే ఉపద్రవాన్ని ముందే ఐడెంటిఫై చేసి పలానా ఇంట్లో పలానా దగ్గర ఉన్నాడు, వాడిని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి,
వాడు చేసే పర్వర్టెడ్ మెంటాలిటీ ఎలా ఉందో ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కూడా సమాజంకి ఉంటుంది. ఉమ్. అందుకని ఆడ వాళ్ళ పలానా ఇంట్లో ఉంటాడు, ఆయన తాళా పెట్టి ఉంచారు, ఆడితో సంబంధం లేదు, బయలు లేదు, ఇది కాదు కదా. అంతే కదా. చిన్న పిల్లలండి, అభంశోభం తెలియని పిల్లలు. ఎస్ సార్. మరి ఆడ పిల్లలైన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ రక్షణ వాళ్ళకి కనీస ప్రాథమిక బాధ్యత కూడా మనం తీసుకోలేకపోతే ఎట్లా సార్? ఎస్ సార్. ఎక్కడ ఏ సమాజంలో ఉంటున్నాం మనం? కానీ ప్రతిదానికి స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనం వెనుక కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? అదే సార్, పవర్ అన్నది భుజం మీద ఉంటే, నెత్తి మీద ఉంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుతుంది. ఇది ఎవరు అతీతులు కాదు దాంట్లో. ఖచ్చితంగా ఆయన ఏదో వ్రతంలో ఉన్నట్టుగా ఉన్నారు. వ్రతం తర్వాత ఏంటో పరిస్థితి చూద్దాం. ఈ చాతుర్మాస వ్రతం ఏదో చేస్తున్నారు కదా ఆయన, చూద్దాం. వారాహి వ్రతం అనుకుంటా. వారాహి వ్రతం. ఆ తర్వాత నేను మాట్లాడతారేమో, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్. ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పిన మాటలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. బికాస్ సమాజంలో ఆడపిల్లల పట్ల ఆయన ఖచ్చితంగా సంఘీభావంతోనూ ఒక సూర్యోద్భవ వాతావరణం నెలకొల్పుతానని చెప్పిన ప్రామిస్ వెసెస్ ఈ 30 రోజులు బట్టి జరుగుతున్న దాష్టికలు. నో, ముఖ్యంగా అభంశోభం తెలియని చిన్నపిల్లల మీద ఇదైతే ఒక పైశాచికత్వానికి నిదర్శనం. ఆ పైశాచికత్వమైన వ్యక్తులు మా సమాజంలో చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఉంటారు. నిజంగా పోలీస్ వ్యవస్థలు దానికి ఒక డిస్క్రిప్షన్స్ ఇస్తే ఇలాంటివి నిరూపించడం చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నేటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.